ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అనగానే మనకి వినిపించే పేరు అమెరికా. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికానే అత్యంత శక్తివంతమైన దేశం. అమెరికా యొక్క సైనిక స్థావరాలు ప్రపంచమంతా వ్యాపించాయి. బట్ ఒక మిలిటరీ పవర్ ద్వారానే అమెరికా పవర్ఫుల్ అనుకుంటే పొరపాటే. నిజానికి అమెరికా ఆర్థిక పరంగా, టెక్నాలజీ పరంగా, రాజకీయ పరంగా ప్రపంచాన్ని శాసిస్తుంది. అమెరికాకి వ్యతిరేకంగా ఏ పని చేయడానికైనా వేరే దేశాలు భయపడతాయి. ఆఖరికి రష్యాని కూడా అమెరికా సెక్షన్స్ తో అణిచివేయగలదు. ప్రపంచం యొక్క అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అమెరికానే ప్రపంచంలో సూపర్ పవర్. ఇంత పవర్ అమెరికాకి ఉండడానికి జస్ట్ మిలిటరీ పవరే కారణం అనుకుంటే పొరపాటే. సూపర్ పవర్ అవ్వాలంటే ఇంకా ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్న దేశమే అమెరికా. బట్ అమెరికా ఎప్పటి నుండో ఒక సూపర్ పవర్ అనుకుంటే పొరపాటే. అమెరికా 20వ శతాబ్దం వరకు ఒక మామూలు దేశమే. బట్ 20వ శతాబ్దం వల్లే అమెరికా ఒక సూపర్ పవర్ అయింది. అసలు అమెరికా ఒక సూపర్ పవర్ ఎలా అయింది? అసలు సూపర్ పవర్ అంటే ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూపర్ పవర్ ఈ పదానికి అర్థం ప్రపంచంలో అన్నింటినీ ప్రభావితం చేయగలిగే పవర్ ఉండటం. ఈ పవర్ ఉండాలంటే ఆ దేశాలకు స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. వాటిలో ముఖ్యమైనది మిలిటరీ పవర్. ఆ దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో మిలిటరీ పవర్ ఉండాలి. ఏ ప్రాంతంలో అయినా వారి మిలిటరీ ఎలాంటి దాడులైనా చేయగలిగే పవర్ ఉండాలి. అంతేకాదు ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే అత్యంత అత్యాధునిక ఆయుధాలు అలాగే యుద్ధ సాంకేతికత కలిగి ఉండాలి. ఇక రెండవది ఎకనామిక్ స్ట్రెంగ్త్. సూపర్ పవర్ కి ఒక స్ట్రాంగ్ స్టేబుల్ ఎకానమీ ఉండాలి. స్ట్రాంగ్ ఎకానమీ అంటే జీడిపి అన్ని దేశాల కంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఈ దేశాలలో ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉండాలి. ఇక మూడవది ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్. ఇతర దేశాలను ప్రభావితం చేయగలిగే పవర్ కలిగి ఉండాలి. ఈ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశాలతో చాలా దేశాలు మంచి టైస్ కలిగి ఉంటాయి. యుద్ధాలు జరిగినప్పుడు వేరే దేశాలపై సెక్షన్స్ విధించే పవర్ ఉండాలి. ఇక నాలుగవది పొలిటికల్ స్టెబిలిటీ. ఈ దేశాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక ఐదవది పాపులేషన్ అండ్ రిసోర్సెస్. ఈ దేశాలలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, హ్యూమన్ టాలెంట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాదు ఈ దేశాలలో న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక ఆరవది టెక్నాలజీ. ఈ దేశాలలో టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఏడవది నేషనలిజం. ఏ దేశం సూపర్ పవర్ అవ్వాలన్నా నేషనలిజం చాలా ఇంపాక్ట్. చివరగా బయోగ్రాఫికల్ లొకేషన్. ఏ దేశాలకైతే యుద్ధాలు తక్కువగా జరుగుతాయో అవి సూపర్ పవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చుట్టూ సముద్రాలు ఉన్న దేశాలకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవే సూపర్ పవర్ అవ్వాలంటే కావాల్సిన స్పెషల్ క్వాలిటీస్. వీటిలో చాలా క్వాలిటీస్ రష్యాకి కూడా ఉన్నాయి. కానీ అన్ని క్వాలిటీస్ ఉన్న దేశం ఒక్కటి, అదే అమెరికా. ప్రపంచం యొక్క అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అమెరికానే ప్రపంచంలో సూపర్ పవర్. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. బట్ నిజానికి అమెరికా ఎప్పటి నుంచో ఒక సూపర్ పవర్ కాదు. అసలు అమెరికా ఎలా సూపర్ పవర్ అయిందో తెలుసుకోవాలంటే కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి. అమెరికా ఏర్పడినప్పుడు అమెరికా గ్లోబల్ పవర్ కాదు కదా, ప్రపంచంలో అసలు ఒక పవరే కాదు. ఏర్పడిన 70 ఏళ్ల వరకు అమెరికా భూభాగాన్ని పెంచుకునే పనిలోనే ఉంది. నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో అట్లాంటిక్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ వరకు అమెరికన్ టెరిటరీ ఎక్స్పాండ్ అయ్యింది. ఈ ఎక్స్పాన్షన్ లో చాలా మంది నేటివ్ అమెరికన్స్ ట్రైబ్స్ ఊచకోతకు గురయ్యారు. అలా యుద్ధాలు, గొడవలు అలాగే డబ్బుతో కొనటం ద్వారా నార్త్ అమెరికాలో అమెరికన్ టెరిటరీ ఇంక్రీజ్ అయ్యింది. 19వ శతాబ్దం మొదట్లో అమెరికా నార్త్ అమెరికాను దాటి ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి అనే అంశం మీద అమెరికాలో పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా అమెరికన్ సివిల్ వార్ తర్వాత ఈ డిబేట్ ఇంకా పెద్దదైంది. సివిల్ వార్ తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ విలియం హెచ్ సివార్డ్ అమెరికా ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలని రష్యా దగ్గర నుండి అలాస్కాను కొన్నారు. అలాస్కా తర్వాత గ్రీన్లాండ్, ఐస్లాండ్ అలాగే కరేబియన్ లోని మిగిలిన ఐలాండ్లు కొనడానికి కూడా విలియం సివార్డ్ ప్రయత్నించాడు. బట్ ఈ ప్రయత్నాలను యుఎస్ కాంగ్రెస్ బ్లాక్ చేసింది. ఎందుకంటే అప్పటికి చాలా మంది అమెరికన్స్ కు అమెరికా ఇంకా ఎక్స్పాండ్ అవ్వటం ఇష్టం లేదు. బ్రిటన్ లాగా ఇంపీరియలిజం అమెరికా చేయడానికి వ్యతిరేకంగా చాలా మంది ఓట్ చేయటం వల్ల ఈ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అనవసరంగా అమెరికా ప్రపంచ రాజకీయాలలో దూరి నష్టపోతుందని భావించారు. దీంతో ఈ ఎక్స్పాన్షన్ కి గ్లోబల్ పాలిటిక్స్ లో అమెరికా దూరటానికి పూర్తిగా వ్యతిరేకించారు. అప్పటిదాకా అమెరికా మిగిలిన దేశాలతో ఒక మామూలు దేశమే. బట్ 19వ శతాబ్దం అమెరికా చరిత్రనే మార్చేసింది. దానికి కారణం ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దీంతో ఒక్కసారిగా యుఎస్ ఎకానమీ విపరీతంగా గ్రో అయింది. దీంతో ఈ అమెరికన్ ఎకానమీ లీడ్ చేయాలంటే మరింత ఎఫెక్టివ్ గవర్నమెంట్ కావాలి. దీంతో ఎక్కువ పవర్స్ అన్ని యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్స్ కి కాన్సన్ట్రేట్ అయ్యాయి. ఆ తర్వాత ప్రెసిడెంట్ అపోజిషన్ ప్రాబ్లం లేకుండా మరింత టెరిటరీని ఆక్రమించి అమెరికా యొక్క గ్రోయింగ్ ఎకానమీ పవర్ ని
ఇన్ఫ్లేషన్ గా ఎక్స్పాండ్ చేయడానికి ఈజీ అయింది. వీటిలో కీలకమైనది 1898లోని యుద్ధం. 20వ శతాబ్దంలో కూడా యుఎస్ ఎక్స్పాన్షన్ కొనసాగుతూనే ఉంది. 1916లో డొమినికన్ రిపబ్లిక్ ని ఆక్యుపై చేయడానికి అమెరికా ట్రూప్స్ ని కూడా పెంచింది. 1917లో యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ ని పర్చేస్ చేసింది. ఈ ర్యాపిడ్ టెరిటరీ ఎక్స్పాన్షన్ వల్ల యుఎస్ అట్లాంటిక్ నుండి పసిఫిక్ దాకా ఎక్స్పాండ్ అయ్యింది. దీంతో మ్యాప్ లో యుఎస్ ఒక పెద్ద సూపర్ పవర్ గా కనిపించింది. దీంతో అమెరికా ఈ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ని అమెరికా యొక్క వాణిజ్య అవకాశాలకు మిలిటరీ అవసరాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. దీంతో యుఎస్ టెరిటరీసే కాదు, వేరే దేశాలలో కూడా ప్రో అమెరికన్స్ గవర్నమెంట్స్ ని పెపెట్స్ గవర్నమెంట్స్ ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కారం తీసుకురావడానికి ట్రై చేయడం మొదలుపెట్టింది. దీంతో యుఎస్ ఒక పెద్దన్న పాత్ర పోషించడం అప్పుడే మొదలుపెట్టింది. 1917లో యుఎస్ మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఎంటర్ అయింది. మొదటి ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అవ్వటం కీలకంగా మారింది. యుద్ధం ముగియటానికి కూడా అమెరికా ఎంటర్ అవ్వటం ఒక కారణమే. ఆఖరికి రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు కూడా యుఎస్ ఇదే కాన్సెప్ట్ పాటించింది. పసిఫిక్ అలాగే అట్లాంటిక్ ఓషన్ చుట్టూ ఉండటం వల్ల ఏ దేశం యుఎస్ ని అటాక్ చేయలేకపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా ఇదే జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధమే కాదు, అమెరికా చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరగకుండా అమెరికాని సముద్రమే కాపాడింది. దీనివల్ల చాలా డబ్బు ఖర్చు యుఎస్ కి తగ్గింది. రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో యూరోపియన్ కంట్రీస్ కి వెపన్స్ కూడా అమ్మకుండా బిల్ పాస్ చేసింది యుఎస్ కాంగ్రెస్. బట్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్రెజర్ వల్ల యుఎస్ ఈ బిల్ ని వెనక్కి తీసుకొని బ్రిటన్స్ ఫ్రాన్స్ కి ఆయుధాలు సప్లై చేసింది. యుద్ధానికి దూరంగా ఉండటం వల్ల అమెరికా లాభపడింది. అన్ని దేశాలు యుద్ధంలో నష్టపోతే యుఎస్ ఎలాంటి నష్టం లేకుండా ఆయుధాలు అమ్మి బాగా ఎకానమీని పెంచుకుంది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం అమెరికాకి ఆర్థిక పరంగా మరింత బలపడటానికి ఉపయోగపడింది. ఒక మాటలో చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధమే అమెరికాని ఒక సూపర్ పవర్ గా మార్చింది. రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఆర్థికంగా ఎఫెక్ట్ అవ్వని ఏకైక దేశం యుఎస్. అంతేకాదు అటామిక్ వెపన్స్ కలిగిన ఏకైక దేశం యుఎస్. దీంతో రెండో ప్రపంచ యుద్ధం మిగిసేసరికి అప్పటిదాకా సూపర్ పవర్ గా ఉన్న యూకే, ఫ్రాన్స్, జర్మనీ బోధా రెండు కొత్త సూపర్ పవర్స్ గా ఏర్పడ్డాయి. అవే యునైటెడ్ స్టేట్స్ అలాగే సోవియట్ యూనియన్. ప్రపంచం యుద్ధం ముగియగానే అమెరికా యునైటెడ్ నేషన్స్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. అమెరికా యొక్క ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రపంచం మొత్తం అమెరికా చేతిలో ఉండే విధంగా యునైటెడ్ నేషన్స్ ని ఏర్పాటు చేశారు. యుఎస్ ప్రెసిడెంట్ రుజ్వెల్ట్ డే ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ ను నడిపించి యునైటెడ్ నేషన్స్ అనే పేరుని కూడా పెట్టారు. దాదాపు 46 దేశాలు మొదట్లోనే యుఎస్ లో జాయిన్ అయ్యాయి. సూపర్ పవర్స్ మధ్యలో ఉన్న టెన్షన్స్ యుద్ధాల దాకా వెళ్లకుండా యునైటెడ్ నేషన్స్ అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటయ్యాయి. వరల్డ్ బ్యాంక్ అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండైరెక్ట్ గా ఈ రెండు ఆర్గనైజేషన్ ని యుఎస్ఏ కంట్రోల్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వల్ల డాలర్ బాగా పాపులర్ అయింది. వరల్డ్ బ్యాంక్ అలాగే ఐఎంఎఫ్ యుఎస్ఏ డాలర్ లోనే ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. దీంతో ఇంటర్నేషనల్ గా యుఎస్ఏ డాలర్ వాడకం పెరిగింది. దీంతో యుఎస్ఏ డాలర్ వరల్డ్ మోస్ట్ ట్రేడింగ్ కరెన్సీ అయింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో యుఎస్ఏ కీలక పాత్ర అయింది. దీంతో యుఎస్ఏ ఏ దేశం పైనైనా డాలర్స్ తో ట్రాన్సాక్షన్ చేయకుండా బ్యాన్ విధించగలదు. వాటినే సెక్షన్స్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ ని ఏర్పాటు చేయటం వల్ల యుఎస్ సొంత విషయాలు కాకుండా ప్రపంచ విషయాలన్నీ నెత్తిన వేసుకోవడంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యింది. ప్రపంచ విషయాల్లో పూర్తిగా కూరుకుపోయింది. యుద్ధాల కోసం మిలిటరీ స్పెండింగ్ కూడా బాగా పెంచింది. ప్రతి ప్రాంతంలో ఒక స్ట్రాటజిక్ అలైన్ ని ఏర్పాటు చేసింది. కోల్డ్ వార్ టైంలో దాదాపు ప్రపంచంలో జరిగిన అన్ని గొడవల్లో యుఎస్ దూరింది. దాదాపు 100 కాన్ఫ్లిక్ట్స్ ఇన్సిడెంట్స్ లో యుఎస్ డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యింది. దీనివల్ల చాలా అలయన్స్ రిలేషన్స్ యుఎస్ తో ఏర్పడ్డాయి. కోల్డ్ వార్ టైంలో యుద్ధం వస్తుందేమో అని ముందే యుఎస్ మిలిటరీ పై హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంతేకాదు న్యూక్లియర్ వెపన్స్, పవర్ఫుల్ మిసైల్స్ తో వీటన్నిటిని సపోర్ట్ చేయడం కోసం మిలిటరీ స్పెండింగ్ బాగా పెంచారు. కోల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత ఈ హ్యూజ్ స్పెండింగ్ ని తగ్గించకుండా మరింత పెంచారు. దీంతో సూపర్ పవర్ గా మిగిలింది యుఎస్ ప్రపంచంలో పెత్తనం కోసం ప్రపంచ విషయాలన్నీ నెత్తన వేసుకుని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రపంచంలో మరింత ఇన్ఫ్లేషన్ సాధించింది. అంతేకాదు అరబ్ కంట్రీస్ తో సైతం యుఎస్ డీల్స్ చేసుకుని వారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. దీంతో ఆ దేశాలలో పెద్ద పెద్ద యుఎస్ మిలిటరీ బేసెస్ ఉంటాయి. హ్యూజ్ స్పెండింగ్ అలాగే టెక్నాలజీ పరంగా ముందు ఉండటంతో యుఎస్ మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మిలిటరీ బేసెస్ ఉండటం వల్ల అమెరికా యొక్క మిలిటరీ పవర్ కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. సో ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. సో వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో కూడా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.